మా ఏరియాలో కొత్తగా వచ్చిందండి ఈ డాగ్. 1 మంత్ అయితాంది. మంచి హైటు, వెయిటు, మనుషుల క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే 6 ఫీట్స్ ఉంటది. కానీ జూనియర్ గదా! వేరే డాగ్స్ ఏమి తినియట్లే వాడిని. భయపడతా ఉంటది. నేను అడ్డము నిలబడి సపోర్ట్ చేస్తే తప్ప తినలేదు. వీడికి అన్నం పెట్టడం రోజు నాకొక టాస్క్ అవుతుంది. మళ్ళీ బ్యాచెస్ అన్నీ గూడా డాగ్స్ బైక్ సౌండ్ వింటే రౌండ్ అప్ చేసేస్తా ఉంటాయి. కొన్నిసార్లు వాటి ప్రేమ వల్ల ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేము, స్పీడ్గా వెళ్ళలేము. మొన్న మా అమ్మాయిని ట్రైన్ ఎక్కిద్దామని వెళ్ళడానికి వెళ్తే మొత్తం రౌండ్ అప్ చేసి బండి వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇబ్బంది అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ ప్రేమ ఏం చేస్తాం, డాగ్ ఫీడర్స్కి ఇట్లాంటివి సమస్యలు. అబ్జెక్షన్ చేసిన ప్లేస్లో కాకుండా రోడ్డు పాయింట్స్కి ఎక్కువ అన్నం పెడతా ఉంటాండి నేను. చా ఎందుకంటే అబ్జెక్షన్ చేసే ప్లేసుల్లో అభ్యంతరం ఉన్నప్పుడు ప్లేస్ మార్చాలి. ప్లేస్ మార్చి అయినా పెట్టాలి వాటికి అన్నము, లేకపోతే టైమింగ్ అయినా మార్చాలి. నేను ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటా, టైమింగ్ కాదు కానీ ప్లేస్. అండ్ రోడ్ పాయింట్స్కి ఏంటంటే ఒక పేపర్ వేసి పెట్టేస్తే ఆకలేసిన డాగ్ ఏదో ఒకటి వచ్చి అయినా తినేస్తుంది. అక్కడ పక్కకు తీసుకొచ్చి పెట్టేస్తే ఎవరికి అబ్జెక్షన్ లేని కాడ అక్కడ ఫుడ్ దొరుకుతుందని అవి అక్కడే ఉంటాయి. ఆ అబ్జెక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి అవి కూడా వెళ్ళవు. వాటిని ఇటువైపు అలవాటు చేస్తే వాటికి మంచిది. అలాంటి మనుషులకు వాటిని కూడా మనం దూరం పెట్టిన వాళ్ళం.